లేదని నా ప్రేమ విషయం అమ్మకి చెప్పేశా. ఒక మధ్యవర్తితో సంబంధం కోసం వాళ్ళతో మాట్లాడిందట. మార్నాడే వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశారు. ప్రేమ పేరుతో నా కూతురిని వేధిస్తున్నావంటూ తిట్టాడు. 20,000 జీతంతో బార్డర్లో చచ్చే నీకు నా కూతురు కావాలా అని కోపంతో ఊగిపోయారు. ఊళ్ళో నా గురించి తప్పుడు ప్రచారం చేయించారు. ఎక్కడో ఏదో తేడా జరిగిందని అర్థమైంది. వెంటనే తనకి కాల్ చేశా. నెంబర్ కలవడం లేదు. గతంలో నమ్మకంతో నా ఫేస్బుక్, ఈమెయిల్ పాస్వర్డ్లన్నీ తనకిచ్చేశా. వాటిలో మా చాటింగ్ హిస్టరీ మొత్తం చెరిపేసింది. అప్పుడు కానీ అర్థం కాలేదు నేను దారుణంగా మోసపోయానని. సైన్యంలో పనిచేస్తున్నానని, ఊరిలో నాకు గౌరవం ఉండేది. ఇప్పుడు పోకిరిలా మిగిలిపోయా. తన వంచన కన్నా ఊరిలో పరువు పోయిందనే బాధ ఎక్కువైంది. పక్క ఊరిలోనే ఉన్న ఆమె పెద్దనాన్న దగ్గరికి వెళ్ళా. మా ప్రేమ గంటల కొద్దీ మాట్లాడుకున్నది కాల్ లిస్టులు చూపించా. ఆయన నమ్మారు. తమ్ముడితో మాట్లాడతానన్నారు.